గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనకి మొన్న ఫస్ట్ ఫేజ్ లో చంద్రబాబు గారు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లలో అందరికీ ఆశ్చర్యం వేసింది. అలాగే కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తే కొంతమంది నెగిటివ్ గా స్పందించిన సీట్ ఏదన్నా ఉందంటే పి గన్నవరం అనమాట. పి గన్నవరంలో మహాసేన రాజేష్ గానే అంటే సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చాలా గొప్ప పని చేశారు, చాలా చక్కగా చేశారు, ఆ సీట్ ఆయనకి ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందని చెప్పి మాట్లాడారు అనమాట. బట్ అలాగే కొంతమంది దళితులు, దళిత మేధావులతో మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళు ఫస్టే చెప్పారనమాట. ఆ సీటు చంద్రబాబు గారు అన్ని బాగా ఇచ్చారు కానీ ఆ ఒక్క సీట్లో తప్పు చేశారని కూడా చెప్పారు. ఆ ఒక్క సీటు ఆయనకి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఆయన కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ అయ్యి చేశారు. ఆయనకి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే సీట్ అనేది దళితుల్లో కూడా చాలా మంది మేధావులు ఉన్నారు, చాలా మంది పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమాలు చేసిన ఉన్నారు. వాళ్ళకి ఇచ్చుంటే ఇంకా గౌరవంగా ఉండేది. అలాంటిది ఒక యూట్యూబ్ స్టార్కి ఇచ్చారు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడారు అనమాట. అంటే రకరకాల మాటలు వస్తుంటాయి కదా, అందులో వాళ్ళు అలా మాట్లాడారు. సో అలాగే వాళ్ళు చెప్పినట్టే తర్వాత దీని మీద ఎన్ని కాంట్రవర్సీస్ వచ్చినాయో చూసాం. అండ్ ఇప్పుడు కొత్తగా ఆయన చెప్పేది ఏంటంటే మన మహాసేన రాజేష్ గారు కూడా వీడియోలు పెట్టారు. నాకు తెలియకుండానే నా సీటు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారా, ఎందుకంటే అక్కడ బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, అలాగే జనసేన నుంచి సర్వే చేస్తున్నారు, నన్ను ఇంతగా అవమానిస్తారా, నేను మొన్నటిదాకా ఎంతో ప్రశాంతంగా ఉన్నాను, నాకు సీట్ ఇచ్చిన కాడి నుంచి నాకు ఒక మెంటల్ టార్చర్ అయిపోయింది నాకు అని ఒక వీడియో చేశారు. ఏంటి సార్ అంటే ఇంకా అపరిపక్వత రాజకీయ నాయకుడినే చూస్తున్నామా మహాసేన రాజేష్ లో, లేకపోతే ఇది కొత్త నాటకం అనుకుంటామా? ఇది అసలు మొత్తానికి తెలుగుదేశానికి పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా సార్ ఇది? పాజిటివ్ నెగిటివ్ దగ్గరకు వచ్చేటప్పటికండి, ఇట్స్ అన్ వెరీ బిగ్ నెగిటివ్. ఉహు. అది ఫస్ట్ లిస్ట్ లోనే పక్కాగా పేరు అనౌన్స్ చేసిన ఒక సీటుకి ఎట్లా ఉండాలి అని అంటే, 600 మిన్ను విరిగి మీద పడ్డా కూడా ఆ సీట్ లో వాళ్ళు పోటీ చేయాలి. అలాంటి వాళ్ళ పేర్లు మాత్రమే ఫస్ట్ లిస్ట్ లో అనౌన్స్ అవుతాయి. ఆ ఫస్ట్ లిస్ట్ లో వచ్చిన వాటిల్లో కొలిక్పూడి శ్రీనివాస్ ఒకటి, పి పి గన్నవరం మహాసేన రాజేష్ ఒకటి వచ్చినప్పుడు చాలా మంది సంతోషించారు. యాక్చువల్ గా ఆ చంద్రబాబు చేసిన తప్పేం లేదు. కాకపోతే అందులో చంద్రబాబు చేసిన తప్పు కూడా ఒకటి కనపడతా ఉంది. ఎందుకు? చివరికి చంద్రబాబుది తప్పు చేసి పెట్టాడు ఈ మహాసేన రాజేష్. ఇలాంటి వాళ్ళకి సీట్లు ఎప్పుడు ఇవ్వకూడదు అని. ఆ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ముందు ఎన్ని కాంట్రవర్సీ కామెంట్స్ అయినా చేయనివ్వండి, వాటన్నిటినీ ప్రతిపక్షాలు ఎలాగనైనా వాడుకొనివ్వండి, నీ మీద ఎంతకైనా దాడి చేయనివ్వండి, ఏ రోజు నువ్వు సీటుని వదిలిపెట్టి వెళ్ళిపోవు. ఇలాగ 4 రోజులు నీ మీద వాళ్ళు భయంకరమైన ట్రోలింగ్ చేస్తుంటేనో, నీ మీద వ్యతిరేకత చూపిస్తుంటేనో నువ్వు సీట్ వదిలేసావంటే, నీలాంటి వాడికి సీట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాల్సిన అవసరం. నిజం చెబుతున్నాను. నిజంగా మాట్లాడాల్సిన మాట అదే. నీలాంటి వాడికి సీట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడికి సిగ్గుచేటు, తల వంపులు తీసుకొచ్చావు నువ్వు. ఫస్ట్ లిస్ట్ లోనే నీకు ఇస్తే. కొలుక్కూడి శ్రీనివాస్ కూడా ఏమి అక్కడ పూల పాన్పులు వేసి ఏమి పెట్టలేదు అక్కడ. ఆయనకు కూడా ఆయన కూడా చేసుకోవాల్సింది చేసుకుంటానే ఉన్నాడు. కాకపోతే ఇలాంటి వాడు అందరికీ సీట్లు ఇచ్చారని చాలా మంది మేధావులు వాళ్ళు కూడా ఆశిస్తున్నారనమాట. తెలుగుదేశం పార్టీ తరపున మాట్లాడుతూ, వాళ్ళ కోసం టీవీ చర్చల్లో పాల్గొంటూ, లేకపోతే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడుతూ సీట్లు ఆశించే వాళ్ళు కొంతమంది, మరికొంతమంది దళిత మేధావులు ఉన్నారు. వాళ్ళకి రాని సీటు ఈయనకు వచ్చింది. అలాగ వచ్చిన సీటుని వాళ్ళకి మరి ఇతను ఇంత పెంట చేసి పెట్టాడు ఈ పెనమలూరు అని అంటే దీన్ని ఏమనుకోవాలి? అసలు మహాసేన రాజేష్ ని టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళి అందరినీ కలిసేసి ఆయన పని ఆయన చూసుకొని ప్రచారానికి వెళ్తాడే, ఏం చేయాలి చేయాలి. అసలు యూట్యూబ్ లో పని ఏంటి? నిన్ను రాజకీయ నాయకుడిగా ఎదుగు అంటే నీకు ఒక మెట్టు పైకి ఇచ్చారు. ఇచ్చినా కూడా మళ్ళీ అక్కడే ఆ యూట్యూబ్ లోనే కూర్చొని నా మీద ఈ ట్రోలింగ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, నేను మానేస్తాను. అసలు మానేస్తాననే మాట ఎందుకయ్యా నీకు? ఎంతో కష్టపడితే కానీ ఒక పెద్ద పార్టీలో సీటు రావటం కష్టం. అలాంటి వచ్చిన ఒక సీటుని నువ్వు చేజేతుల కాలదనుకున్నావు. నేను పోటీ చెయ్యనని ఏ రోజు అన్నావో చంద్రబాబు నాయుడుకి తలవంపులు అయిపోయింది. చూడు ఎట్టంటోడికి సీట్ ఇచ్చాడో అందరూ మాట్లాడతారు. ఇక అనాకానికి పనికిరానోడల్లా మాట్లాడటం మొదలు పెడతాడు. నేను ఈ రోజు దాకా ఆ విషయమై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాకపోతే ఇప్పుడు అతన్ని చేస్తున్న గోల వల్ల మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే అతనే గనక పోటీ చేసి అక్కడ ఉండేటట్టయితే మనకేమి, ఎందుకు అసలు చర్చ ఏముంటది? ఏం ఉండదు. ఇప్పుడు నేను చెయ్యనని కాసేపు, చేస్తానని కాసేపు,
లేకపోతే అప్పుడేమనుకున్నారంటే కొంతమంది ఇతను ఈ గోల చేస్తున్నాడు అని అంటే ఏదో ఇంకొంచెం స్టార్ డమ్ ఇమేజెస్ పెంచుకోవడానికి చేస్తున్నాడు ఇవన్నీ అనుకున్నారు. కాకపోతే ఇతను సీట్ ఇచ్చి ఇవ్వగానే ఒక పని చేశాడు తెలుసా అండి? సినిమా హీరోలకు మళ్ళీ ఇతను పాత యాడ్లన్నీ తీసుకున్న యాడ్లన్నింటినీ తీసి ఇతనే మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ రీపోస్టింగ్ చేయించుకున్నాడు. కాళ్ళ లెగ్స్ మీద నుంచి అలా పైకి వస్తే షాటు, స్లో మోషన్ లో నడిచొస్తున్న షాటు, చుట్టూతా ఒక 20 మంది బ్లాక్ కమాండోస్ మధ్యలో కళ్ళజోడు పెట్టుకుని అలా స్టైల్ గా జుట్టు పైకి విసురుకుంటూ వస్తున్న షాటు. వీటన్నిటిని నీకు ఇచ్చింది ఏంటి? ఎమ్మెల్యే టికెట్. నీకు హాలీవుడ్ సినిమాలో హీరో పోస్ట్ కాదు ఇచ్చింది, ఇవన్నీ తీసుకోవటానికి. అంటే అర్హత లేని వాడికి అందలం ఎక్కించినా కూడా ఇదిగో ఇలాంటి పెంట పనే చేస్తాడు అని మహాసేన్ రాజేష్ ప్రూవ్ చేశాడు. నా రాజేష్ అంటే నాకు అసలు ఏం కోపం లేదు. ఇంకా ఒక రోజు సీట్ వచ్చిన తర్వాత టీవీ5 సాంబశివరావు డిబేట్ లో అందరం కలిసాము. నేను అప్రిషియేట్ కూడా చేశాను. నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే అందరం ఒక్క కులం నుంచి వచ్చిన వాళ్ళమే. అంటే కులం అంటే ఇక్కడ వాళ్ళ కులం మీ కులం ఒకటి అనేవాళ్ళు కాదు, యూట్యూబ్ కులం, సోషల్ మీడియా కులం మాది. దీని నుంచి ఒకడు ముందుకి ఎదిగి రాజకీయ నాయకుడు అవుతున్నాడంటే మాకు కాక ఎవడికండి సంతోషం? తర్వాత వెనకెడితే మేము లైన్ లో ఉండామనే కదా మాకు సంతోషం ఉంటుంది. అలాంటి వాడు ఇదిగో సోషల్ మీడియాలోంచి వచ్చిన వాడికి వాళ్ళు మాట్లాడదలుచుకుంది మాట్లాడేసి ఆ తర్వాత ట్రోలింగ్లు చేస్తే తట్టుకోలేరు అనే దాని దగ్గరికి తీసుకొచ్చి పెట్టేశారు. ఇంకొకటి మాలాంటి వాళ్ళని మాట్లాడే వాళ్ళని పిలిచి సీట్ ఇవ్వాలంటే ఇవ్వగలుగుతాడా? ఇదే చంద్రబాబు నాయుడు రేపు మళ్ళీ ఎవరినన్నా ఇప్పుడు నన్నే పిలిచి సీట్ ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, ఇస్తాడా నాకు? ఇలాంటి వాళ్ళందరికీ ఇవ్వకూడదు, వీళ్ళని దూరం పెట్టాలి అని వీడు బాటం లైన్ రాసేశాడు. అలాంటి వాడికి సీటు రావటం ఎంత అధిక అర్హత లేని వాడిని అందలం ఎక్కించినట్టయింది. కనకపు సింహాసనమున సునకంబును కూర్చునబెట్టిన వెనకట బుద్ధేల మారుడా సుమతి అని వీడు తిరిగి అదే సోషల్ మీడియా కామెంట్స్ అదే. ఇంతకు ముందు నువ్వేమైనా చేయొచ్చు. రాజకీయ నాయకులు ఎంత బాగా నేలకు మడతేస్తున్నారండి. ఫర్ సపోజ్ నేను చెబుతున్నాను, నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు సంగతి, అమిత్ షా సంగతి తీసుకున్నాం. అమిత్ షా ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడికి ద్వారాలు పూర్తిగా క్లోజ్ చేసామన్నాడు. పిలిచి ఎన్డీఏలోకి ఆహ్వానించుకోలేదా? చంద్రబాబు నాయుడు కూడా అసలు భార్యనే చూసుకోలేనోడు ఇక దేశాన్ని ఏం చూస్తాడన్నాడు. నిన్న చిలకలూరుపేట సభలో నరేంద్ర మోడీ అంతటి ఇక విషనరీ నాయకుడు ఈ భూప్రపంచం మీద లేడని చెప్పాడు. ఎంత చక్కగా నేగ్గా సులాగ్గా వాళ్ళు నాలుక మడతేస్తుంటే నీకేమైంది? నువ్వు మడతేయలేవు. పాత కామెంట్స్ ఏం చేసినవి ఉన్నా కూడా వాటన్నిటికీ నేను సారీ చెప్తున్నాను, అయిపోయింది. ఎవరైతే నీ మీద తిరగబడుతున్నారో వాళ్ళతో వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశావు. చాలా మంది నిన్ను ఆహ్వానించారు కూడా. నువ్వేం పర్వాలేదు, నువ్వు దీని గురించి ఏం బాధపడమాకని. అసలు నేను పోటీ చేయను, నేను విరమించుకుంటాను అనే మాట నీ నోటి నుంచి ఎందుకు వచ్చింది? సిగ్గున్నోడు అయితే మాట్లాడకూడదు ఆ మాట. నిజంగా చెబుతున్నా రాజేష్, నువ్వు గనక ఈ వీడియో చూస్తే నేను చెప్తున్నాను, నువ్వు సిగ్గుంటే గనక ఆ మాట మాట్లాడకూడదు. ఒక సీటు నీ చేతికి ఒక పవర్ వచ్చే పాయింట్ ఒకటి వచ్చింది అని అంటే దాన్ని నువ్వు ఏ రోజు గుప్పెట వదిలేసి దాన్ని బయటకు పోనివ్వకూడదు. కానీ నువ్వేం చేసావు? దాన్ని అసలు గాలిలో దీపం చేసి పాడేశావు. ఆరిపోయిద్దా ఉంటదా అని. ఇప్పుడు మరి జనసేన వాళ్ళు వచ్చి IVRS సర్వేలు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు వచ్చి ప్రచారం చేసుకుంటున్నారు, ఈ సీటు మాదే అని అంటున్నారు, నేను మళ్ళీ తిరిగి పోటీ చేస్తా. అసలు నీకే కదా ఇచ్చింది సీటు, జనసేన వాళ్ళకో లేకపోతే బీజేపీ వాళ్ళకి కాదు కదా. 94 మంది లిస్టులో మహాసేన్ రాజేష్ పేరుంది, ఫస్ట్ లిస్ట్ లోనే ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు మీద నీ మీద ఎంత నమ్మకం పెట్టుకుంటే నేను ఫస్ట్ లిస్ట్ లో వేశాడు. అలాంటిది చంద్రబాబు నాయుడికి నీ మీద ఉన్న నమ్మకం మొత్తం వమ్ము చేసేసావు. సోషల్ మీడియాలో వచ్చే వాళ్ళందరూ ఈ యూట్యూబ్ స్టార్ గాళ్ళు అనే మాట మిగిల్చేసావు దాన్ని. రాజకీయాలకు వీళ్ళు పనికిరారా? వీళ్ళు కెమెరా ముందు కూర్చొని మాట్లాడమంటే ఊరక ఉపన్యాసాలు చెబుతుంటారు కానీ నోరు తిరగకుండాను ఇంకోటి లేకుండా నోరు వాయి పట్టకుండా వీళ్ళు క్షేత్రంలోకి దిగితే వీళ్ళకి తెలుస్తుంది. చాలా మంది ఇప్పుడు మమ్మల్ని అనేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నువ్వు మాట్లాడటం కాదయా బరిలోకి దిగు చూడు అని. అందుకనే నాకు ఇంకా ఎవడు ఏ పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదు. నేను సొంతగా ఇండిపెండెంట్ గా పోటీ చేసుకుంటానికి దిగుతున్నాను. నేను చూడు మరి నీకంటే నేను గొప్పవాడినా కాదా?
ఎందుకు ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది? ఒక గొప్ప పార్టీలో, ఒక మంచి పార్టీలో, రేపు అందున అధికారంలోకి రాబోతున్న పార్టీలో నీకు సీట్ వస్తే, నీకు బుద్ధుంటే గనక, ఏమాత్రం కొంచెం ఇంగితం ఉన్నది ఉంటే గనక, నేను విరమించుకుంటాను అనే మాట ఎందుకు చెబుతావు నువ్వు అసలు? అలా మాట్లాడకూడదు. మాట్లాడటం నేర్చుకో. ఇది నేర్చుకోకపోవటం మూలాన ఇంతకు ముందు మాట్లాడిన మాటలన్నిటికీ ఈరోజు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఈ రోజుకి సమాధానం ఏది నీ దగ్గర? ఎళ్లి అసెంబ్లీలో చెప్పాలి సమాధానం. యెస్ అని. అక్కడ చెప్పే దమ్ము నీకు లేకపోయా. ఎప్పటికి గాని నీకు ఛాన్స్ ఉంటే చూసుకో, పోటీ చెయ్యి. ఖచ్చితంగా గెలిచి తీరు. వీటన్నిటికీ సమాధానం అధికారం చెబుతుంది. అధికారంలో ఉన్నవాడు పందంటే పంది, నందంటే నంది. అలాంటిది మరి నీకేంటి? ఎంతమంది జగన్మోహన్ రెడ్డి ఇలా చులాగ్గా మార్చేశాడు. సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు వచ్చిన వారంలో పని, చివరి వారానికి కూడా రద్దు చేయకుండా కూడా ఉన్నా కూడా ఆయన ఏం పీకగలిగారు? ఎవ్వడేం పీకలేదు. అట్నే నీది కూడా పీకగలిగేది ఏం లేదు. కాకపోతే నీకు బుద్ధి ఒకటి సక్రమంగా ఏడవాలి. ఆ బుద్ధిని మంచికి మాత్రమే వాడాలి. నాకు తెలుస్తున్న దాని ప్రకారం నువ్వు వేరే వేరే నోషన్స్ కూడా నీ లోపల ఉన్నాయి. నువ్వు వేరే కలెక్షన్స్ కూడా చేస్తున్నావు అనేది బయట నుంచి వస్తున్న ఆరోపణ. ఆ మాట నిజమని నేను చెప్పను కానీ, నమ్మి నేను ఏ రోజు వీడియో కూడా పెట్టలేదు నీ మీద. కానీ ఈ రోజు మాట్లాడుతున్నా, నువ్వు మాత్రం చేస్తుంది భయంకరమైన తప్పు. తప్పు సరిదిద్దుకో. డెఫినెట్ గా సార్. ఎందుకంటే నిజంగా ఎందుకంటే ఇది ఎంతో మందికి కానీ రాని అవకాశం అనమాట. మీరు అన్నట్టు ఏంటంటే చాలా మంది సోషల్ మీడియాలో ఉన్నారు. ఆయనకన్నా బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆయనకన్నా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాని అవకాశము నీ సామాజిక వర్గం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, నీకు అవకాశం వచ్చింది. అవకాశం ఈక్వేషన్స్ వచ్చినప్పుడు అవ్వచ్చండి. మరి రాజకీయం అంటేనే పెద్ద ఈక్వేషన్స్. అదే ఆ సో ఈక్వేషన్స్ లో నీ 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 పాయింట్ వాళ్ళకి రీచ్ అయింది కదా. అదే ఆయనకి రెండు వర్గాలకి అది రెండు రీచ్ వర్గాలు అయింది నువ్వు ఎందుకు వదిలేసుకుంటావు అంటాను. అవును. చక్కగా రెండు వర్గాల్ని జస్టిఫై చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఒకటి సోషల్ మీడియాలో కూడా మనం బాగా చేస్తే మనకి ఏదో ఒక రోజు మంచి ఛాన్స్ వస్తుందని. అలాగే దళిత వర్గంలో కూడా చక్కగా సబ్జెక్ట్ ఉండి, కంటెంట్ ఉండి మాట్లాడగలిగే వాళ్ళకి డబ్బులు లేకపోయినా ఛాన్స్ వస్తుంది అనేది ఇద్దరికి రెండు ప్రూవ్ చేసుకునే గొప్ప ఛాన్స్ వచ్చింది. సో ఆ ఛాన్స్‌ని పాజిటివ్‌గా వాడుకోకుండా ఎప్పుడో పాతయన్ని రాజకీయంలోకి వచ్చినాక ఎవరికైనా సరే ఈ రొంపు అనేది కామనే. మీరన్నట్టు ఏంటంటే అది చంద్రబాబు గారు కావచ్చు, మోడీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేవంత్ కావచ్చు, ఎవరైనా సరే నిన్న మాట్లాడిన మాట ఇవాళ మాట్లాడరు. ఇవాళ మాట్లాడిన మాటలు రేపు మాట్లాడరు. అది రాజకీయం. నువ్వు దాన్ని చూసుకుంటా ముందుకెళ్ళాలి గానీ, ఏదో పాతయి అన్నారు, నన్ను ఎత్తి చూపుతున్నారు, నేను పోటీ చేయను, మళ్ళా నాకు అవమానిస్తున్నారు, ఇయన్నీ మాట్లాడితే ఇక్కడ ఎవడైనా సరే రేస్ ఇది. నువ్వు లేకపోతే పక్కనోడు ఇంకోటి వచ్చేస్తాడు. అంతే తప్ప నీకోసం ఎవడు ఎదురు చూడడు ఇక్కడ. సో డెఫినెట్‌గా మాత్రం మహాసేన రాజేష్ ఎందుకంటే మేమందరం కూడా మహాసేన రాజేష్ పట్ల ఎంతో కొంత పాజిటివ్‌గా ఉంటాం. ఒకటేంటంటే బేసిక్‌గా మీరన్నట్టు సోషల్ మీడియా నుంచి కావచ్చు, లేదంటే సామాన్య మధ్య తరగతి కన్నా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి కూడా పైకొచ్చి ఈ రోజు రాజకీయ నాయకుడిగా ఎదిగాడంటే చాలా గొప్ప అవకాశం అన్నమాట. సో అలాంటివి చాలా అరుదుగా వస్తాయి కాబట్టి దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకో. అనవసరంగా ఎప్పటికైనా సరే ఎక్కడ జరిగిందో తప్పు చూసుకొని సరిదిద్దుకొని రేపొద్దున పోటీలో ధైర్యంగా నిలబడు. థాంక్ యూ సార్. థాంక్ యూ.